తమను నమ్మిన కార్యకర్తలతో కలిసి తాము నమ్ముకున్న పార్టీలో ఉండాలా లేక పాత సొంత గూటికే వెళ్లాలా ఎటూ పాలుపోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు. ఎంతగా మేనమేషాలు లెక్కించినా కూడా పార్టీ వీడక తప్పని స్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు పార్టీ వీడదామంటూ అనుచరుల నుంచి కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో పలువురు బీఆర్ఎస్ నేతల నుంచి పార్టీ మార్పు మీద ప్రకటన మాత్రమే మిగిలిందట. ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు డీలా పడుతోన్న కారు పార్టీపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో కారు పార్టీ నేతలు హస్తం గుట్టికి వెళ్లడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో బడా నేతలుగా పేరున్న మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, సిర్పూర్, ముథోల్, బోధ్ మాజీ ఎమ్మెల్యేలు కోనప్ప, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావులు హస్తంగుట్టికి వెళ్లారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గుట్టికి ఒక్కొక్కరుగా వలసలు వెళ్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోనూ 2 ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మితో పార్టీ కాంగ్రెస్ పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. వారిని కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ను జిల్లాలో ఖాళీ చేయడం, అధికార పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతోందని అధిష్టానం భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దిగజారి డిపాజిట్ కోల్పోవడం బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల అనంతరం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఆపరేషన్ ఆకాష్ పేరిట కాంగ్రెస్ వలసలపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పొరుగు జిల్లాలైన నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన పరిణామాలు ఆదిలాబాద్ జిల్లాలోనూ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తిరుగులేని నాయకులుగా చలామణి అయిన అప్పటి ఎమ్మెల్యేలు రేఖానాయక్, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి సహా పార్టీ సీనియర్లందరూ గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఎప్పటికప్పుడు 2 ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్ తో పాటు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దండే విఠల్ పార్టీ మార్పుపై జోరుగా చర్చ సాగుతుండగా గులాబీ బాస్ కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ వారికి నచ్చజెప్తూ భరోసా కల్పిస్తున్నారు. గత వారం ఎమ్మెల్సీ దండే విఠల్ ను, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, అనిల్ జాదవ్లను మాజీ మంత్రి జోగు రామన్నను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని కేసీఆర్ నచ్చజెప్పారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పెద్దలు టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా గెలుపొందిన దండే విఠల్ కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం గ్రామాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ లో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇంతకాలం మీ వెంట ఉన్నాం, మీరేం చెబితే పార్టీ కోసం అదే చేశాం, ఇక కార్యకర్తల ప్రయోజనాల కోసం పార్టీ మారాలని క్యాడర్ నుంచి ఆ 2 ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఈ 2 ఎమ్మెల్యేలు మాత్రం వెయిట్ అండ్ సీ అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాజకీయ జీవితం కాంగ్రెస్ నుంచే ప్రారంభమైంది. గతంలో కాంగ్రెస్ టికెట్ పైనే జాదవ్ బోధ్ అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు. అదేవిధంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తండ్రి కొట్లాక్ భీమ్రావు కుటుంబం సైతం కాంగ్రెస్ పార్టీ నేపథ్యం కలిగి ఉండడంతో ఈ 2 చేరిక దాదాపు ఖరారైనప్పటికీ ఇప్పుడు చేరాలా లేదా జూలై 2వ వారంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో చేరాలా అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కారు దిగిపోకుండా 2 ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు సాగిస్తుండగా, మరోపక్క ఈ ఎమ్మెల్యేలపై క్యాడర్ ఒత్తిడి పెరుగుతుండడం, అధికార పార్టీలో చేరితే తమ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవచ్చునని ఎమ్మెల్యేలు సైతం భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా 2 కారు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైనట్లనే ప్రచారం జరుగుతుండటంతో ఆదిలాబాద్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.